ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం. కిందటి వారం మనం ఆత్మబోధ 24వ శ్లోకం చూసాం. ఏంటది అంటే మన ఆత్మ యొక్క ఆత్మ అంటే మీకు సందేహం కలుగుతుంది. ఆత్మ అంటే ఏంటి? అదొక పెద్ద దేవి దేవత ఎక్కడ తిరుగుతుందా అని కాదు. శుద్ధమైన నేను అనే ఒక స్ఫురణం ఏదైతే ఉందో దానికి ఆత్మ అంటారు. అంటే ఏంటి? ఒక ఒరిజినల్ సర్టిఫికేట్. 10th క్లాస్ మనం అందరం చదివాం. ఒరిజినల్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటుంది. లామినేషన్ చేసుకుంటాం ఎక్కడ చిరిగిపోతుందో భయానికి. దానికి జిరాక్స్ షాప్కి వెళ్ళి దేనికైనా పెట్టాలి కదా, ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలోనూ లేకపోతే అప్లై చేయాలి అనేక ఆఫీసులకి. ఓ 10 జిరాక్స్ కాపీలు తీసామనుకోండి. ఈ 10 జిరాక్స్ కాపీలు ఏమవుతాయి? ఒరిజినల్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉంది, ఇవి జిరాక్స్ కాపీస్. ఓకేనా? కానీ జిరాక్స్ కాపీలకు కూడా ఎప్పుడు విలువ వస్తుంది? గజిటెడ్ అటెస్టేషన్ చేస్తే విలువ వస్తుందా? అంటే గజిటెడ్ అటెస్టేషన్ చేయడం అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ చూసి ఆహా ఒరిజినల్ ఉన్నది అని గుర్తించి వాళ్ళు సంతకం చేసి స్టాంప్ వేస్తే అది చెల్లుతుంది. అర్థమైందా? అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్. మరి ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఆ జిరాక్స్ కాపీ ఏంటి? ఆ పరమాత్మ యొక్క సర్టిఫికేట్ నుంచి అటెస్టేషన్ అంటే ఏంటి? గజిటెడ్ సిగ్నేచర్ అంటారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ గజిటెడ్ సిగ్నేచర్స్ అంటారు కదా, సిగ్నేచర్ చేసి స్టాంప్ వేస్తారు. అంటే పరమాత్మ అనేది అంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎన్ని ఉంటాయి? జిరాక్స్ కాపీలు ఎన్ని రావచ్చు? ఇవాళ అద్భుతమైన ఉదాహరణ వచ్చింది నాకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 10th క్లాస్ సర్టిఫికేట్ మీకు గుర్తుంటే మీకు ఆత్మస్వరూపతత్వం మీకు అర్థమైపోతుంది. ఎలా? ఒరిజినల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు ఎన్ని చేయొచ్చు? పరమాత్మ అనేది వ్యాపించి ఉన్న పరమాత్మ మరి అనేక శరీరంలో ఉన్న జీవాత్మ ఎన్ని ఉండొచ్చు? అబ్బా అద్భుతమైనటువంటి నాకు కూడా ఇప్పుడే వచ్చింది, గుర్తొచ్చింది సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ. కాబట్టి అదే విధంగా ఎప్పుడైతే పరమాత్మ యొక్క సమక్షంలో వ్యాపించి ఉన్న చైతన్యం, ఇప్పుడు ఆకాశం ఉంది. ఆకాశం అంతా బయట లోపలంతా ఖాళీగా ఉన్న ప్రదేశానికి ఆకాశం అంటారు. ఎవరైనా వచ్చారనుకోండి, ఇక్కడ అన్ని ఆసనాలు అన్ని సీట్లు వేసారు, కుర్చీలు, ఇంకెవరైనా నో స్పేస్ అంటారు లేదు మీరు? అంటే ఖాళీ లేదు అర్థం అదే కదా. అంటే ఈ ఖాళీ ఉన్న ప్రదేశాన్ని మనకి అవకాశం ఇస్తుంది కూర్చోడానికి. అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశం అంటారు. అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశం. అందువలన బయట లోపల ఆకాశమే ఉంది. 4 గోడలు మనం కట్టేసి ఇది మా ఇల్లు అంటున్నాం మనం. వాస్తవానికి ఈ 4 గోడలు ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. లోపల ఏముంది? ఆకాశమే ఉంది. బయట ఏముంది? ఆకాశం. చూసారు విచిత్రం? అపార్ట్మెంట్లు ఇప్పుడు కట్టారు. అపార్ట్మెంట్లు కడితే ఏమవుతుంది? ఈ గోడ మీద అంటారు, అవతల ఉన్న వాళ్ళు ఏమంటారు? ఇది మా గోడ అంటారు. ఈ ఫ్లోర్ నాది అంటారు, కింద ఉన్నాడు ఇది మా యొక్క రూఫ్ అంటాడు. అపార్ట్మెంట్లో ఏది మీది కాదు, ఫ్లోరు మీది కాదు, రూఫు మీది కాదు, ఇటుపక్క గోడలు మీది కావు, అంత కన్ఫ్యూజన్. చూసారా? ఇప్పుడు మన ఇల్లు కూడా అలాగే. ఈ 4 గోడలు లేపాము,
రూమ్ లో ఉన్నటువంటి స్పేస్, రూమ్ స్పేస్ అంటారు ఇంగ్లీష్లో. సంస్కృతంలో ఏమంటారు? రూమ్కి సంస్కృతంలో మఠము అంటారు. అంటే ఏమైంది? ఆకాశ, మఠాకాశ. ఏమంటారు రూమ్ స్పేస్ కి? మఠాకాశ. ఘటం అంటే పాట్. ఒక కలుషము, ఒక కొండ తీసుకుంటారు అనుకోండి, దాంట్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? ఆకాశము. దానికి ఇంగ్లీష్లో పాట్, కుండ, పాట్ స్పేస్. సంస్కృతంలో ఘటాకాశ. చూసారా? అంటే మహాకాశం అనేది మొత్తం భూతాకాశం వ్యాపించి ఉన్నది కదా. ఒక కుండలో ఉంటే కుండాకాశము, పెద్ద జారులో ఉంటే జారాకాశము, రూములో ఉంటే రూమాకాశము, బయట వెళ్తే మహాకాశం. ఆకాశంలో ఏమైనా చిన్నవి పెద్దవి పెరుగు తరగడాలు ఏమైనా ఉన్నాయా? పెరుగుడము తరగడం ఏమైనా ఉంది ఆకాశంలో? ఆకాశం ముక్కలుగా చేయలేము, సూక్ష్మము అంత ఆకాశం. కానీ వితిన్ పరిచ్ఛిన్నమైనటువంటి ఒక ఆకారములో మనము ఆకాశాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు దానికి పరిమితమై ఉన్నటువంటి ఆకాశము అని అనిపిస్తుందా లేదా మనకి? సరిగ్గా అదే విధంగా అంతః బహి అంటే లోపల బయట అంతా వ్యాపించి ఉన్నటువంటి నారాయణ, వ్యాప్య తిష్టత, వ్యాపించి ఉన్న నారాయణ ఈ శరీరం అనే కుండ, దీన్ని ఘటము అంటారు. చూడండి, చాలా మందికి ఈ పొట్ట కరెక్ట్గా బెల్లి, పాట్ బెల్లి అన్నారు, విన్నారా? ఇప్పుడు పాట్ బెల్లి అంటే కుండ కడుపు అని అర్థం. ఈ పాట్ బెల్లి ఉంటుంది. సరిగ్గా పాట్ బెల్లి చూస్తే నిజంగా ఇది ఘటంలానే ఉంటుంది శరీరం. ఈ శరీరం లోపల ఉన్న ఖాళీ ప్రదేశం ఎలా ఉన్నదో ఆ నారాయణ అనే చైతన్యం వ్యాపించి ఉండడం వలన, ఈ శరీరానికి పరిమితమై ఉండడం వలన నేను అనే భావన కలుగుతుంది మనకి. ఎలాగా? కుండకే పరిమితమై ఉన్నటువంటి ఆకాశాన్ని కుండాకాశం ఎలా పిలుస్తున్నామో, ఈ శరీరం లోపల ఆవరించి ఉన్నటువంటి చైతన్యాన్ని పట్టి నేను అనే భావన కలుగుతాను. ఇంతకీ ఏ నేను? ఇక్కడ రెండు నేనులు ఉన్నాయి. రెండు నేనులు ఎలాగా? కుండలో ఉన్నటువంటి, ఇప్పుడు ఈ కుండలో ఉన్న ఆకాశము ఘటాకాశం కదా, బయట ఉన్న ఆకాశాన్ని మహాకాశం. పని బయట ఆకాశం తీసేద్దాం, ఇది రూమ్ ఆకాశము, కుండ ఆకాశం, ఈ రెండేది చూద్దాం. ఇప్పుడు ఇది కుండలో ఉన్నది కాబట్టి కుండ ఆకాశము. కుండ లేకపోతే ఆకాశం పోయిందా? ఆకాశం ఉంది. అదేవిధంగా బయట వ్యాపించి ఉన్న నారాయణ చైతన్యం ఉన్నది, శరీరం లోపల ఉన్నది కాబట్టి నేను అంటాను. బయట వ్యాపించి ఉంటే ఆ నేనే వ్యాపించి ఉంటే దానికి పరమాత్మ, జీవాత్మ, పరమాత్మ, మహాకాశము, ఘటాకాశము లాగా. అందువలన ఈ కుండలో ఖాళీ ఉందా లేదా? కుండలా వెళ్తే కుండలో ఉన్న ఆకాశం వెళ్తున్నట్టు అనిపిస్తుందా లేదా? కానీ నిజంగా కుండ ఆకాశం కదులుతుందా? చెప్పండి మీరు. కానీ మనకేమనిపిస్తుంది? కుండతో పాటు ఆకాశం వెళ్తుంది అనిపిస్తుందా లేదా? మరి మనలో ఉన్నటువంటి చైతన్య చిదానంద రూప శివ విష్ణు మీరు నడుస్తుంటే వెళ్తున్నట్టు అనిపిస్తుందా లేదా? కానీ నిజంగా వెళ్తుందా? అది చూసారా? ఈ ప్రకాశం ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, ప్రకాశం, ఆకాశం, వీటికంటే సూక్ష్మంగా ఉండి వీటికంటే ఎక్కువగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే నీ ఆత్మ. అందువలన ఆత్మకి రెండు పేర్లు ఏంటి? నేను అనేది ఒరిజినల్ ఒకటి, దానికి డూప్లికేట్ జిరాక్స్ కాపీ నేను పరిచ్ఛిన్నమైనటువంటి కర్తను అనే ఒక భ్రమతో ఉన్నటువంటి నేను ఒకటి ఉంది, అది డూప్లికేట్. ఒరిజినల్ గా ఉన్న నేను పరమాత్మ. డూప్లికేట్ అనే అహంకార కర్త చిన్న నేను వ్యక్తిని, మా ఇల్లు, మా ఒకలి, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా తల్లి, నా తండ్రి, నేను నా సంత, నేను నాది, నేను నాది, నేను నాది. చూసారా? ఇదంతా ఊహించుకున్నటువంటి నేను ఏదైతే ఉందో అది సంసారి నేను అంటారు. ఒరిజినల్ నేను అని ఒకటి ఉంది. ఎలాగైతే ఈ కుండలో ఉన్న ఆకాశం మాదిరిగా పరమాత్మ ఒకటి వెనక ఉంది బ్యాక్గ్రౌండ్ లో,
అది ఒరిజినల్ నేను. అందుకే ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి ఇసుక రేణువుతో సహా 2 కాంబినేషన్స్ అన్నమాట. ఒకటి పుట్టి చనిపోయి మారుతున్న, వికారాలు చెందుతున్న, రోగము, వృద్ధాప్యము ఇవన్నీ చెందుతున్నటువంటి ఒక డూప్లికేట్ నేను, ఒక ఒరిజినల్ నేను. ఈ 2 కలిపితే ఒక పదార్థం, ఒక వ్యక్తి, ఒక వస్తువు. అందులో సగం ఏదైతే ఈ మారిపోతుందో అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఆ వచ్చి పోవడమే పుట్టడము, మరణించడం. ఒరిజినల్ నేను ఒకటి ఉంది, అది పుట్టదు, మరణించదు. ఇంతకీ మోక్షం అంటే ఏంటంటే ఆ ఒరిజినల్ నేను అటువైపు దృష్టి పెట్టి అది నేను, మారుతున్నా, పుట్టినా, చనిపోయిన సగభాగం నేను కాదు అని తెలుసుకుంటారు ఎవరో వారికి మృత్యు భయం మరిలేదు. ఎందుకంటే వారు పుట్టలేదని తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు నాకు ఈ కుండ మీద నాకు నచ్చలేదు, పగలగొడతాను అనుకోండి. పగలగొడితే ఏమైంది? కుండ పగిలింది కానీ దీని లోపల ఆకాశం పగిలిందా? అలాగా. ఇప్పుడు అర్థమైందా? జై జనార్దన. బద్రీనాథ్ కాదు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఏంటంటే ఎలాగైతే కుండను మాత్రమే పగలగొట్టగలను నేను, కానీ లోపల ఉన్న ఆకాశాన్ని టచ్ చేయలేను. అలా ఈ మాత్రం తెలుసుకుంటే మీరు అద్భుతమైనటువంటి ఆత్మతత్వం తెలుసుకున్నట్టే, దర్శించినట్టే. ఎందుకంటే మనం చూస్తున్నది ఒకటి, మనకు కనిపించినటువంటి సత్యం ఇంకొకటి. ఈ మధ్యన పౌర్ణమి ఎప్పుడు అయిందా? నేను పౌర్ణమి అయిందా? ఇవాళ కూడా నిండు చంద్రుడు కనిపిస్తాడు మీకు. కనిపిస్తాడా లేదా? ఈ వేళ రాత్రికి చంద్రుని చూడండి అందరూ, మర్చిపోకుండా. మీ అందరూ చూడాలి చంద్రుడిని. చూస్తే నిజంగా చంద్రుడు ప్రకాశించడానికి శక్తి ఉన్నదా లేదా అని ఒక్కసారి గమనించండి. చంద్రుని చూస్తూ మీకేమవుతుంది తెలుసా? చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు అని మీకు తెలుస్తోంది. మీరు చదువుకున్నారు కాబట్టి జ్ఞానం. మొన్న మన భారతదేశం వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఒక శాటిలైట్ పంపించారు, చంద్రయాన్ 3, 2 or 3 చంద్రుడి మీదకి. అక్కడ ఒక పాయింట్ మన శాటిలైట్ వెళ్ళింది, దాని పేరు శివశక్తి అని పేరు పెట్టారు. అక్కడ కొన్ని మెటీరియల్ కలెక్షన్ చేసుకుని వచ్చింది. మన భూమి మీద ఉన్నట్లుగానే అనేక శిలలు, శిల్పములు, అనేక మట్టితో కొన్ని పదార్థములు ఉన్నాయి. వాస్తవానికి చంద్రుడు కూడా ఇలాగ లైట్ లాగా మనం చూస్తున్నట్టు ప్రకాశించేది కాదు. మరి ఎలా ప్రకాశిస్తుంది? సూర్యుని యొక్క ప్రకాశం, కాంతి దానిపైన పడి రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు అంధకారమైన చీకట్లో అద్దం తీసుకుని వెళ్ళండి. ఇంటికి వెళ్ళాక రూమ్లన్నీ క్లోజ్ చేసి, లైట్లన్నీ ఆఫ్ చేసి, మన అద్దం ఉంటుంది కదా, అద్దం ఇలా పెడితే మీకేమైనా కనిపిస్తుందా? చూసారా? అద్దం కూడా మన ముఖం కనిపించాలంటే లైట్ ఉండాలి. అంటే అద్దం ఎలాంటిదో చంద్రుడు అలాంటిది. అద్దం ఎలాంటిదో చంద్రుడు అలాంటిది. అద్దం ఎలాంటిదో మన మనస్సు అలాంటిది. మన మనస్సు, చంద్రుడు, అద్దం ఒక రకంగా ఉంటాయి. చంద్రుడి పైన సూర్యకాంతి పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. అద్దములో మన ముఖం కనిపించాలంటే చుట్టూ వెలుతురు ఉండాలి. మన మనస్సు అనే అద్దం పనిచేయాలంటే చిదానంద చైతన్యం అనేది దాని చుట్టూ వ్యాపించి ఉండాలి. చూసారా? అందువలన పౌర్ణమి రోజున చంద్రుని చూస్తూ అబ్బా ఎంత బాగుందో చంద్రుడు, కానీ ప్రకాశం అంతా సూర్యునిదేగా అని మీరు అన్నారనుకోండి, మీరు జ్ఞానులు. అబ్బా చంద్రుడు ఎంత బాగుండో అన్నారనుకోండి, మీకు తత్వం తెలియదని అర్థం. అంటే వాస్తవం తెలియదు అని అర్థం. మనం ఎప్పుడు ఫుల్ మూన్ డే అనేసి నదుల తీరంలోకి, సముద్ర బీచ్లోకి వెళ్ళిపోతుంటాం, సెలబ్రేషన్స్, బర్త్డేస్ అని చేసుకుంటాం. కానీ నిజంగా ఇప్పుడు ప్రకాశిస్తున్న చంద్రుడా సూర్యుడా అని ఎవరైనా ప్రశ్న వేసుకున్నారు ఇంతవరకు? ఎవ్వరు వేసుకోరు. ఈవెన్ సైంటిస్ట్ కూడా వేసుకోడు. అక్కడ ఆయన ల్యాబ్లో తెలుసు ఈ చంద్రుడు ప్రకాశించడానికి శక్తి లేదు, అది సూర్యునిదే అని అక్కడ అంటాడు. ఎక్కడ? ల్యాబ్లో. బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా మర్చిపోతాడు. ఇవాళ ఫుల్ మూన్ డే ఇస్ వెరీ వండర్ఫుల్ అంటాడు.
అంటే అర్థం ఏంటి? ఇది న్యాచురల్ అన్నమాట. మనం కూడా చాలా మంది ఈ శాస్త్రాలు, వేదాంతము, ఉపనిషత్తులు, గీత చదివి అహం బ్రహ్మాస్మి చిదానంద రూప శివోహం శివోహం అంటారు. బయట ఎవరైనా మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత శివోహం అక్కడే, ఎక్కడ? రూములో, క్లాస్ రూమ్లో, టెంపుల్లో, లేకపోతే ఎక్కడ ఆశ్రమంలో. బయటికి వెళ్ళిన తర్వాత మామూలు మళ్ళీ ఈ భ్రమ ఉంటుందండి. అందువలన మీరు చూస్తున్న చంద్రుడు అయినప్పటికీ ఆ ప్రకాశానికి కారణమైనటువంటి సూర్యుని మీరు గుర్తిస్తే, మనం చూస్తున్నది కండ్ల ద్వారానే, మనం ఆలోచిస్తున్నది బుద్ధి ద్వారానే, కానీ కనిపించినటువంటి వెనకున్నటువంటి ఆత్మను గుర్తించారనుకోండి, మీరు ఋషులు, యోగులు. మీ కళ్ళే చూసేస్తే మనసే అన్నారనుకోండి, మామూలే ఏముంది, పామరులాగా మార్కెట్లో రోడ్ల మీద వెళ్తుంది మామూలు, అందరూ వ్యవహారంలో బిజీగా ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా చిన్న లాజిక్ అన్నమాట. ఇప్పుడు శంకరాచార్య ఏమంటున్నారంటే, మన ఆత్మ యొక్క స్వరూపం అనేది చైతన్య స్వరూపము, అది వచ్చేది పోయేది కాదు. ఏంటి? సచ్చిదానంద అంటే మన స్వభావము, స్వరూపం ఏంటి? సచ్చిదానంద అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపం అన్నమాట. అదేంటి? స్వభావం. ఎలాగ స్వభావము? అగ్నికి ఎలాగైతే వేడి స్వభావము, సూర్యునికి ఎలాగైతే ప్రకాశం స్వభావము, నీటికి చల్లదనం ఎలాగైతే స్వభావము, నేను శుద్ధమైనటువంటి నేను అంటే ఈ శరీరం నేను పొందక ముందు కూడా నేను ఉన్నాను అనే సత్యం మీకు తెలియాలి. ఎలా ఉన్నాను? ఈ శరీరం రాకముందు ఎలా ఉన్నాను? తల్లి గర్భంలో నేను ఉన్నానా లేదా? మీరు అందరు చెప్పండి, ఈ శరీరంగా మీరు పుట్టక ముందు మీరు ఉన్నారా లేదా? ఉన్నారా లేదమ్మా? అమ్మ ఉన్నారా లేదా? ఎక్కడ ఉన్నారు? తల్లి గర్భములో ఉన్నారు కాబట్టే మీరు వచ్చారు, జన్మించారు. ఓకే, మరి తల్లి గర్భములో ఉన్నారు అంటే తల్లి గర్భములో పడక ముందు మీరు ఉన్నారా లేదా? మీరు ఉన్నారు కాబట్టి తల్లి గర్భంలో పడ్డారు. మీకు ఇష్టం లేకపోయినా నెట్టారు ఎవరో ఒకరు మీ కర్మఫలం ఆధారంగా అనుకోండి. అంటే తల్లి గర్భములో మనం పడక ముందు మనం ఉన్నాం కాబట్టి తల్లి గర్భం పడ్డాము. తల్లి నువ్వింత వెదవని నాకు తెలియలేదు, అందుకే నీ 9-10 మాసాలు మోసాను అంటది ఒక్కొక్క తల్లి. ఎందుకు? వాడు హింస పెడుతుంటారు తల్లి అంటే ఆవిడ వచ్చిన తర్వాత అందుకున్నారు అనమాట. అంతేనా? అంతే. తల్లిదండ్రులు రిసీవర్స్. ఎలాగైతే మనకి యాంటీనా పెట్టి రేడియో సిగ్నల్, రేడియో స్టేషన్ నుంచి మనం ఎలా పెట్టుకుంటామో, తల్లిదండ్రులు మాత్రం కేవలం రిసీవర్లు. మనం ఏమనుకుంటాము? నేనే కర్తను, నేనే తల్లిదండ్రులు. భ్రమ. తల్లిదండ్రులకు ఎటువంటి స్వేచ్ఛ లేదు, బిడ్డలను పుట్టించే స్వేచ్ఛ ఎవరికీ లేదు. అలాగైతే చాలా మంది ఇలాంటి కష్టాలు, బాధలు పడరు, వాళ్ళ చేతిలో ఏమీ లేదు. అదంతా ఈశ్వరేచ్ఛగా వాళ్ళొక ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మనకు వాటర్ రావాలంటే ఒక పైపులు ఎలాగైతే బిగిస్తామో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంతే. మనకి లోపల ఏం జరిగింది ఎవరికి ఏం తెలుసు? బయట తెలిసిన 2 విషయాలు పట్టుకొని నాకు మొత్తం తెలుసు అంటారు. ఇప్పుడు రైస్ మిల్లు ఉంటది, దాంట్లో వేస్తే ఎలాగొస్తుందో ఇక్కడ వేసేస్తున్నావు, ఇక్కడ వరకే నీకు తెలుసు ఏమి లోపల వేయాలని. లోపల ఎక్కడి నుంచి ఆ తర్వాత నీకు ఏం అర్థం కాదు అసలు ఏమవుతుందని. ఇక్కడ ఉండిపోతే నీళ్ళు పోసేస్తున్న లోపల ఏమవుతుందో తెలియట్లేదు. మళ్ళీ గొంతులో ఉండి వాటర్ అరే వాటర్ పోయిన లోపల అది తెలియదు మనకి లోపల. అందుకే ఇదేమైనా డస్ట్బిన్ కాదు, విపరీతమైన వచ్చిన వాళ్ళు అలా తింపు లోపల దానికి కూడాను ఒక మిషన్ నడుస్తుంది లోపల. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క మనకు తెలియని విషయాలు బోల్డ్ అని ఉంటాయి. అందువలన మనం ఎప్పుడు కూడాను తండ్రి తల్లికి వాళ్ళ గర్భంలో పడక ముందు కూడా మీరు ఉన్నారు. ఎలా ఉన్నారు? ఈ శరీరంగా లేరు, వ్యాపకమైనటువంటి చైతన్యంగా ఉంటారు. ఎలాగా? పరమాత్మగానే ఉంటారు. మరి ఎలా వచ్చారు? అనాదిగా ఉన్నటువంటి ఈ పుట్టడము, చనిపోవడము, పుట్టడము, శరీరం పొందడము, విడిచిపెట్టడము, ఈ కర్మ ఏదైతే ఉందో సంచిత కర్మ అంటారు. దాని ఆధారంగా మనము ఆ శరీరం మనకు అవసరం. ఎందుకు? ఆ యొక్క సంస్కార వాసనలు మనకి
అనుభవించి పూర్తిగా క్షయం అవ్వాలంటే మనకు శరీరం అవసరం. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన స్మోకింగ్ డ్రింకింగ్ ఏదో అలవాటు ఉంది. ఈ టైం వస్తే చాలు ఇంకా 4 పిడసగట్టేస్తాం. మనసంతా బార్ షాప్ దగ్గర ఉంటుంది, వైన్ షాప్లో బార్ షాప్లో. సో అలాగ దానికి ఎడిక్ట్ అయిపోయి జీవితం అంటేనే వైన్ షాప్, వైన్ షాపే జీవితం, జీవితమే వైన్ షాప్ అని ఉన్నాడు అనుకోండి. ఆయన అలా తాగి 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 ఏదో సిరోసిస్ ఏదో ఒకటి వచ్చి చనిపోయి, ఆయనకి బలమైన వాసనలు ఎలాగుంటాయి తెలుసా? వైనో వైన్, వైనో వైను. ఈ నారాయణ రామ లేదు మరి, శరీరం విడిచిపెడేటప్పుడు కూడా వైనో వైను, విస్కో విస్కో, ఏదో సంథింగ్ పేర్లు. తర్వాత ఈ శరీరం విడిచిపెట్టిన వెంటనే ఆయనకి బలమైన వాసనలు ఎలాగుంటాయి తెలుసు? సంస్కారము, మందు మందు మందు. ఇక మళ్ళీ జన్మ పుట్టితే ఆయన ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టవచ్చు, లేకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి ఈగలు దోమలు గాను, లేకపోతే బాయ్స్ గాను, ఎటువంటి జన్మ వస్తుందో తెలియదు, కానీ నిరంతరం 24 hours బారో బారు బారో బారు దగ్గర ఉంటాడు. అర్థమైందండి? సో ఇలాగా కొంతమంది ఎవరికి పెట్టరు తినరు, అలా కాపలా దరుగుంటారు. చూసారా? నిధి నిధి ఉంటుంది, ధనము నిధి, దాని చుట్టూ కాపలా ఏది ఉంటుంది? పాము ఉంటుంది, పాము ఉంటుంది అక్కడ. అలాగా చందనం వనములో, చందనము వనములో ఒక దూలగండి చెట్టులాగా. కాబట్టి ఈ వాసనల ఆధారంగా పుడుతున్నారు. అందుకే మన స్వభావము, మన స్వభావం ఏంటి? ఆత్మ. కానీ మన స్వభావం ఇంకోటి ఏమున్నది? ఈ ప్రకృతి. 2 రకాలు మిక్స్ అయిపోయాయి ఇక్కడ. ఇంతకుముందు మనం చూసాం, అగ్ని అండ్ ఇనుప గోళం. ఈ 2 మిక్స్ అయిపోతే ఆ ఇనుప గోళం మెరుస్తుంటది. ఎందుకు? అగ్ని కారణం. కానీ వేడిలో పెద్ద ఇనుపు మెరుస్తుందా? నల్లగా ఉంటుంది ఒక బాల్, ఇనుపు బాలు. కానీ అగ్ని వలన మెరుస్తుంది. ఈ జడమైనటువంటి శరీరం కూడా ఆత్మ చైతన్యం వలన మాట్లాడుతుంది, మీరు వింటున్నారు. అదే ఈ అద్దములాగా ఈ శరీరం సహకరించలేదు అనుకోండి, అమ్మా బ్రింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాను, మీరు నీళ్ళకి వెళ్తారు, స్వామి తాగుతారని, మీరు రిటర్న్ వచ్చేటప్పుడు స్వామి అవుట్. ఇప్పుడు కూడా స్వామి మాట్లాడారు అంటారు మీరు. ఇంకెక్కడ మాట్లాడారు? ఇక అందరు పిలుస్తారు, ఎలాగో డిస్మాంటిల్ చేయాలి, లేకపోతే స్వామి శరీరాన్ని ఎంతవరకు ఉంచుకుంటారు మీరు? భయం. మీరు 4 ఉంటే ఉంటారు, లేకపోతే మీరు ఒక్కరు కూడా మీరు కూడా బయటకు వెళ్ళిపోతారు. ఈ బాబు భయం వేస్తారు. చూసారా? దీంట్లో ఆ చైతన్యం ప్రకటన అవుతున్నంత వరకు మీరు కూర్చొని వింటున్నారు. అది ఒక్కసారి అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఎవరు ఉండరు, అసలు మీరు ఒక్కరు కూడా ఉండరు. అందుకే భజగోవిందంలో భార్య బిభ్యతి తస్మిన్ కాయే అన్నారు. భర్త అయినా భార్య అయినా ఈ శ్వాస వాయు వచ్చి వెళ్తుంటేనే అందరూ కుశల ప్రశ్నలు, కౌశల బాగున్నారా బాగున్నారా బాగున్నారా. ఒక్కసారి బయటికి వెళ్ళిన వాయువు వెనక్కి రాలేదనుకోండి, సపోజ్ మనం ప్రతిసారి విడిచిపెట్టి వస్తుంది. ఎందుకు? మనకు నమ్మకం. నాకు నమ్మకం ఏంటి తెలుసా? తీసుకున్నానా, విడిచిపెట్టాను, నాకు నమ్మకం మళ్ళీ తీసుకుంటానని. సపోజ్ ఏ స్వామీజీ మీరు బయటికి గనక వాయు విడిచిపెట్టి మళ్ళీ రాదు అన్నాడు అనుకోండి, నేను ఇంక వదలను, అమ్ము బాబోయ్ మళ్ళీ పీల్చుకోవడానికి అవదని. వస్తుందని నమ్మకంతో విడిచిపెడతాను. పొరపాటున రాలేదనుకోండి, అవుట్. ప్రతి క్షణం కూడా మనము పుడుతున్నాము, మరణిస్తున్నాం. మీరు గమనిస్తే మరి మరణం అంటే ఏంటి? ఎప్పుడైతే విడిచిపెట్టిన గాలి మళ్ళీ పీల్చుకోరో అది మరణం. విడిచిపెట్టిన గాలి మళ్ళీ ఎప్పుడైతే పీల్చుకోమో, ఊపిరి మళ్ళీ తీసుకోమో, అది మరణం. మరణం అంటే పెద్ద కొత్తగా ఎక్కడి నుంచో, ఓ యాదగిరి గుట్ట నుంచో, లేకపోతే ఎక్కడో హిమాలయాల నుంచి ఎక్కడి నుంచి పడుతుందని కాదు మరణం. ప్రతి క్షణము మరణము జీవనమే. కాబట్టి ఈ విధంగా ఆత్మ చైతన్యం అనేది దాని స్వభావము. కానీ ఈ శరీరాలు అనేవి వస్తున్నాయి పోతున్నాయి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అంటారు గీతలో, భగవద్గీతలో. అంటే శరీరం అనేది వస్తుంది, కుండ అనేది పగిలింది, వచ్చింది పగిలిపోయింది, ఆకాశం అదే విధంగా ఉంటుంది.
కుండ వచ్చింది, పగిలింది, మళ్ళీ కుండ వచ్చింది, పగిలింది. శరీరం వస్తుంది, ఉంటుంది, అన్నము ఫుడ్ ఆహారం తింటుంది, లావు అవుతుంది, రోగాలు అన్నీ వస్తున్నాయి, నయం చేయని ప్రయత్నిస్తున్నాము. ఎప్పుడైతే ఇంక ప్రయత్నించడానికి, ఎప్పుడైతే సరి చేయడానికి వీలు పడదో అవుట్. కానీ మీరెప్పుడు కూడాను అలాగే ఉంటారు. బల్బు పెట్టాము, ఫిల్మెంట్ ఎగిరిపోయింది, బల్బ్ పనిచేయదు. బల్బ్ పగిలింది, బల్బ్ పనిచేయదు. కానీ కరెంట్ ఉన్నది సుమా. కరెంట్ ఉన్నప్పటికీ బల్బు ఫిల్మెంట్ పోతే మనము కరెంట్ ఉన్నట్టు మనకి తెలియదు. ఈ శరీరం అనేది బల్బు, లోపల ఉన్న మనసు అనేది ఫిల్మెంట్ లాంటిది. ఇది మీరు తెలుసుకోండి. మరి బయటికి కనిపించినటువంటి కరెంట్ అనేది ఆత్మ చైతన్యం లాంటిది. చూసారా? ఇప్పుడు మన ఆత్మస్వరూపం చెప్పాము. అయితే ఇంతకీ ఆత్మ చైతన్యం అనేది ఎటువంటి యాక్టివిటీ లేదు, ఆత్మకి ఎటువంటి గుణం లేదు, వికారం లేదు, ఎటువంటిది లేదు, దాంట్లో ఏం జరగదు కూడా, నిష్క్రియ. ఈ శరీరం మనసు అనేది జడత్వము. మరి ఎవరు నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, ఎవరు అంటున్నారు ఇలాగా? ఇది ప్రశ్న ఇక్కడ. ఆత్మ అనేది నిత్య చైతన్య స్వరూపము. ఈ ప్రకాశం ఇక్కడ ఉంది కదా, ఈ ప్రకాశం ఉంటే మీకు ఏమైనా తెలుస్తుందా? ఇదేంటండి ఇది? చూసారా? నేను చెయ్యి పెడితే చెయ్యి అంటున్నారు, కానీ ఇక్కడ ఏమున్నది? ఇప్పుడు ప్రకాశం ఉందా లేదా? కానీ ఎవరైనా ఇది ప్రకాశం అంటున్నారా? ఇదేంటంటే చెయ్యి అన్నారు మీరు తొందరగా. అంటే ఇప్పుడు చెయ్యి పెట్టాను కదా, చెయ్యి వచ్చింది, చెయ్యి చుట్టూ ఏమున్నది? అంతా దీనికి వెలుతురు వ్యాపించి ఉందా లేదా? వెలుతురు వలన చెయ్యి ఉన్నదని తెలుస్తోంది. చెయ్యికి ఈ ప్రకాశానికి ఏమైనా సంబంధమా? ఏం సంబంధం లేదు. చెయ్యి తీసాం, ప్రకాశం పోయిందా? అలా ఆ విధంగా అనమాట. అందువలన ఆత్మన సచ్చిదంశ్చ ఆత్మన సచ్చిదంశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం బుద్ధేర్వృత్తిరితి ద్వయం సంయోజ్యశ్చ వివేకేన సంయోజ్యశ్చ వివేకేన జానామితి ప్రవర్తతే జానామీతి ప్రవర్తతే ఆత్మనః సచ్చిదంశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం సంయోజ్యశ్చ వివేకేన జానామీతి ప్రవర్తతే. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు శంకరాచార్య. ఆత్మనః సచ్చిదంశ్చ అంటే ఆత్మ యొక్క సత్తు చిత్తు. అంటే చూడండి, మనం ఎప్పుడు కూడాను, ఒకసారి మీరు అందరు కళ్ళు మూసి నేత్రములు మూసుకోండి. ఎప్పుడైతే మనం నేత్రములు మూసుకున్నామో సర్వం జగత్తంతా మీ నుండి మటుమాయం అయిపోయింది. ఎందుకంటే మన దృష్టి నుంచే దూరం అయింది. ఇప్పుడు మీరు ఎటువంటి శబ్దములు కూడాను, కళ్ళు మూసుకోమ్మా, ఎటువంటి శబ్దములు కూడా మీరు వినడం లేదు, ఎటువంటి భావనలు చేయడం లేదు. అన్నీ క్లోజ్ చేశారనుకోండి తాత్కాలికంగా కొంతవరకు. ఇవన్నీ లేనప్పటికీ నేను ఉన్నాననే ఒక భావన, ఒక స్ఫురణ ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉన్నది. నేను లేను అని ఎవరికైనా భావన కలిగిందా? నేను లేనని భావన కలుగుతుందా? లేదు. నేను ఉన్నాను. ఎలా ఉన్నాననేది తెలియదు, కానీ నేను ఉన్నాను, నేను అనే భావన స్ఫురణ ఉన్నది. ఇప్పుడు కనులు తెరవండి. మనము రాత్రి పడుకునేటప్పుడు
మనకు స్వప్నం వస్తుంది. స్వప్నం నుండి బయటకు వచ్చినప్పుడు నాకు ఈ విధంగా కళ వచ్చింది, నేను కళలో ఇలా ఉన్నాను అని మీకు తెలుస్తుందా లేదా? అంటే ఇప్పుడు కూడా నేను ఉన్నానని మీకు తెలుస్తుంది. స్వప్నంలో కూడా మీరు ఉన్నారని మీకు తెలుస్తుందా లేదా? గాఢ నిద్రలోకి వెళ్ళారు, అప్పుడు మీకు ఏమి అంత పెయింటింగ్ వేసినట్టు బ్లాక్ పెయింటింగ్ లాగా చీకటిగా ఉంటుంది గాఢ నిద్రలో. అక్కడ మీ ఇల్లు ఉందా, మీ వాకిలు ఉందా, మీ కారు ఉందా, మీ పిల్లలు ఉన్నారా, మీ భార్య ఉన్నదా, మీ భర్త ఉన్నదా, మీ అమ్మ నాన్న అత్త మామ ఏముండవు. ఆఫీస్ లేదు, బిజినెస్లు ఏమీ లేవు, తెలంగాణ ఆంధ్ర ఏమీ లేదు, తెలుగు మరాఠీ ఏమీ లేదు, హిందూ మతము క్రిస్టియన్ ముస్లిం ఏమీ లేదు, యాదగిరి సింహాచలం తిరుపతి ఏమీ లేవు, ఏమీ లేవు. ఎక్కడ? గాఢ నిద్రలో. కానీ గాఢ నిద్రలో కూడా మీరు ఉన్నారా లేదా? మీరున్నారా లేదా? ఎందుకు? గాఢ నిద్ర నుంచి బయటికి వచ్చాక అమ్మయ్యా నాకు మంచి బాగా నిద్ర పట్టింది, ఆనందంగా సుఖంగా నిద్రపోయా అని ఎవరంటారు? మీరే అంటారు. అంటే గాఢ నిద్రలో మీరు సుఖంగా నిద్రపోయారనే అనుభూతి మీరు చెందితేనే మీకు గుర్తొచ్చింది. మీరు ఒకవేళ గాఢ నిద్రలో మీరు లేరనుకోండి, నేను బాగా నిద్రపోయానని మీరు ఎలా చెప్పగలరు? అంటే గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే నేను ఉన్నాను అనే ఉనికి ఎప్పుడు పోవట్లేదండి. అంటే ఎప్పుడు ఉన్నాను ఉన్నాను ఉన్నాను, ఆ దాన్ని సత్ అంటారు. సత్ అంటే ఎప్పుడు కూడా ఉనికిగా ఉంటుంది, ఎప్పుడు కూడా వచ్చిపోయేది కాదు, దానికి నాశనం లేదు. సత్, దాన్ని సత్యము లేదా సత్ అంటారు. ఓకే, మరి నేను ఉన్నాను అనేది సత్తు. నేను అనే ఒక స్ఫురణ మీకు కలుగుతుంది లేదా? ఆ నేను అనే స్ఫురణే చిత్. నేను అనే స్ఫురణ చిత్. అర్థమవుతుందా? దానికే శుద్ధ చైతన్యము అంటారు. చిత్ అంటే ఏమిటి? శుద్ధమైనటువంటి ఒక చైతన్య ఎరుక. అందుకే సినిమా పాటల్లో బాధే సౌఖ్యమనే భావన రానివో, బాధే సౌఖ్యమనే భావన రానివో, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ అంటారు. అంటే మీకు బాధ గాని దుఃఖము గాని తర్వాత సుఖము గాని, ఈ బాధ అనే అనుభవం తర్వాత సుఖమనే అనుభవం కలుగుతుందా? జీవితాన్ని బాధపడి అలా ఏడ్చుకుంటారేంటి? ఎవరుండరు. మీరు ఎంతటి బాధ దుఃఖం కలిగినా అలాగా కాసేపు అలిసిపోయి మీకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతారు తప్ప మీరు కంటిన్యూ బాధలో ఎవరు ఉండలేరు, ఉండడం వీలు పడదు. అది విషయం. సత్యం ఏంటంటే నిత్యం ఈవెన్ మనకి అత్యంత ఆప్తులైన వ్యక్తి చనిపోయారు అనుకుందాం, మీరు భోజనం లేకపోయినా మీరు అలాగ ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు కూడా ఏడ్చి అలాగ గొంతు కూడా ఆగిపోద్ది, మాటలు కొంతమంది రావు. అయినప్పటికీ కొన్ని గంటలు అయిన తర్వాత ఇవన్నీ అలసిపోతాయి కదా, మీ తెలియకుండానే అలాగ నిద్రలో జారిపోతారు. ఎందుకంటే కంటిన్యూస్గా దుఃఖించడం అనేది అసాధ్యం అనమాట. అందువలన ఈ బాధ సుఖము అంటే బాధకు దుఃఖం అంటారు కదా, సుఖము దుఃఖము. అందుకే సాధారణంగా ఈ తత్వం తెలుసుకోకుండా జీవించే వ్యక్తులు దుఃఖము సుఖము, సుఖము. అంటే సుఖం అనేది ఏంటి? 2-3 అన్నం ముద్దలు పెడితే లోపలికి వెళ్ళదు, ఒక ఆవకాయ తీసుకొని మళ్ళీ 2-3 ముద్దల వరకు లోటు లేదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాగా ఈ పికిల్ టచ్ చేస్తే 2-3 ముద్దలకి మళ్ళీ ఇంక లోటు లేకుండా లోపల వేయొచ్చు అనమాట మిల్లులో. అలాగా ఈ దుఃఖం ఎక్కువ అనుభవిస్తున్నప్పటికీ మధ్యలో మీకు ఒక సుఖం అనే అనుభవం అనేది వస్తుంది ఎక్కడ ఒక దగ్గర, లేకపోతే జీవించడం కష్టం. యూ కెన్ జస్ట్ యూ టు హౌట్ అంతే. మనిషి ఉన్నాడు అంటే ఎంత మీకు 50%, 60%, 70%, ఎంత శాతం అనేది ఇక్కడ లెక్క కాదు. 1% మీకు సుఖం ఉంటేనే మనిషి జీవిస్తాడు. లేకపోతే 100% నేను దుఃఖంలో బతుకుతున్నాను స్వామి
నీ భ్రమ, నువ్వు చెప్పడానికి కూడా ఉండవు. అంటే ఈ సుఖము దుఃఖము ఎప్పుడైతే మారుతున్నాయో, ఈ ప్లేట్ మార్చే లోపు కొంత గ్యాప్ ఉంటుంది. బాధే సౌఖ్యమనే భావన రానివో, అంటే ఈ బాధ దుఃఖము తర్వాత సుఖం వచ్చే మధ్యలో నిశ్శబ్దం అనే ఒక అట్టర్ సైలెన్స్ ఉంటదంట. ఆ గ్యాప్ అనేది శుద్ధమైనటువంటి ఎరుక. ఆ ఎరుకే నిశ్చలానందము. అది నిశ్చలమైనటువంటి, అందులో సుఖము లేదు దుఃఖము లేదు, కేవలము శుద్ధ చైతన్యం అనే ఆ చైతన్యం ఉంటుంది. చిదానంద రూప, అదే చిదానంద రూప. అందువలన సుఖము కూడా నువ్వు పట్టుకోవద్దు, దుఃఖాన్ని కూడా నువ్వు ఆలింగనం చేసుకోకు. మధ్యలో ఉన్నటువంటి ఎరుకను పట్టుకో. ఏంటది? నిశ్చలానందము. నిశ్చలానందం అంటే అదే బ్రహ్మానందము అన్నారు మళ్ళీ సినిమాల్లో, చూసారా? కాబట్టి కలిమిలేములో కష్ట సుఖాలు, కావడిలో కుండలనే భయమేలోయి, కావడి కొయ్యేనో కుండలు మొన్నేను. చూసారా? మన సంసారం అంతా కూడా కొత్త కొత్త పేర్లు, ఆకారాలు, వాటి సంబంధాలు క్రియేట్ చేసుకొని అలా కనుగొన్నాము, ఆవిష్కరించారు సైంటిస్టులు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని అలాగే సంసారం పెంచుకుంటూ పోతున్నాం. కానీ ఋషులు, యోగులు ఏమంటున్నారు? తగ్గించి అంటే మనం పెంచుకుంటూ పోతున్నాం. అందువలన చిన్న పిల్లప్పుడు మనం ఉన్నప్పుడు అన్యం పుణ్యమేనని, చూసారా? అంటే చిన్నపిల్లలు మనం ఏమంటాము? దైవ స్వరూపులు అంటారా లేదా? ఎందుకంటారు తెలుసా? వాళ్ళకి ఎటువంటి కపటం ఉండదండి. అంటే ఏంటి? వాళ్ళ నవ్వు చూస్తే పౌర్ణమిలో చంద్రుడిలా నవ్వు ఉంటది. మనము నవ్వుతాం. లోపల ఒక 50% కపటం పెట్టుకొని ముందు యాక్టింగ్ లో డ్రామటిస్టిక్ గా మన నవ్వులు ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇన్నోసెంట్ ఉండదనమాట. చిన్నపిల్లలు బాల్యములు, ఒక్కొక్క చిన్నపిల్లలు వాళ్ళు స్పష్టంగా నవ్వితే అబ్బబ్బా సాక్షాత్ ఈశ్వరుడా అనిపిస్తుంది. ఎందుకు? కపటము లేదు, శుద్ధమైన చిదానంద రూప నవ్వు ఉంది. అందువలన శుద్ధంగా పుట్టిన బాల్యం శిశువుకి తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, టీచర్ల ద్వారా, టీవీల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా కళ్ళ కపటాలు, రాగద్వేషాలు అలాగే యాడ్ చేస్తుంటారు. నా వంతుకి ఇది. ఆడలాగా రాగద్వేషాలు, సంసార సుఖ దుఃఖాలతో బాగా సెటిల్ అయి ఉంటారు. ఇప్పుడు వీడికి ఏం చేయాలి? ఇప్పుడు నీ ఆత్మస్వరూపం తెలుసుకుని చిదానంద రూపంలో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్కటి వదలడానికి ఇష్టపడరు ఎవరు. అమ్మ బాబోయ్, మాకు ఇప్పుడు వద్దు బాబు, మాకు రిటైర్ అయిన తర్వాత వస్తాము, ఇప్పుడు మీకు అన్ని వదిలిమంటారు స్వామి. ఈ భగవద్గీతలు ఇప్పుడు గీత ఏంటండి? మీరు ఎప్పుడు పంజాగుట్టకి అమీర్పేట మధ్యలో వెళ్ళినప్పుడు, పంజాగుట్టకి అమీర్పేట మధ్యలో ఒకటి ఉన్నది, ఒకటి ప్లేస్, అక్కడికి వెళ్ళినప్పుడు గీత చదవాలి. కానీ ఇప్పుడు ఎందుకు అంటారు చాలా మంది? మీకు అర్థమైందండి? కాబట్టి చిన్న పిల్లప్పటి నుండే దాన్ని మనం పరిచయం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? భగవద్గీత మీకు ఎక్కడ ఇల్లు వాకిళ్ళు పెళ్లి పేరెంట్లు వదిలి వెళ్ళిపోమని చెప్పలేదు. మీరు ఎక్కడున్నా అద్భుతమైనటువంటి మీ వ్యవహారము, చదువుకున్న పిల్లలు చదివారు గీత, బాగా చదువుతారు. తర్వాత జాబ్ చేస్తున్న చదివారనుకోండి, బాగా జాబ్ చేస్తారు, తేలిగ్గా చేస్తారు, అలసట ఉండదు. లేకపోతే ఏమవుతుంది? ఈ రాగద్వేషాలు, భయములతోని జాబ్ సంపాదించి వారం 5 రోజుల పాటు తమోగుణం రజోగుణంతో అలాగ అలిసిపోయి, మెకానికల్ యాంత్రిక మిషన్ లాగా అలిసిపోయి ఎప్పుడు వీకెండ్ వస్తుందా, ఎప్పుడు వీకెండ్, ఎందుకు? బాగా వీక్ అయిపోయారు. ఎండ్ ఆఫ్ ది వీక్ ఈజ్ ఎ వీక్ ఎండ్. అంటే బాగా వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? రజోగుణంతో బాగా అలిసిపోయిన తర్వాత రెస్ట్ కావాలి. ఏంటి? తమోగుణంలో ఉంటాడు 2 రోజులు, సాటర్డే సండే రెస్ట్. తమోగుణం ఈ 5 రోజులు రజోగుణం. మళ్ళీ తమోగుణం నుంచి లేవాలంటే సోమవారం వస్తే చాలు భయం, మళ్ళీ ఆఫీస్ వర్క్, చూసారా? ప్రేమ లేదు, సంతోషం లేదు. గీత చదివి నువ్వు ఉద్యోగం చేసిన దానికి గీత చదవకుండా ఉద్యోగం చేసిన దానికి ఇది తేడా. గీత చదివిన వాడికి ఎప్పుడు సోమవారం వస్తుందని చూస్తాడు, గీత చదవని వాడికి ఎప్పుడు శనివారం వస్తుందని చూస్తాడు.
మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఉదయాన్న మెడిటేషన్ క్లాసు భగవద్గీత చెప్తున్నాను ప్రతిరోజు. ఏమండి చెప్తున్నాను అంటే 5:45, 5:45, 50 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. 7 గంటల వరకు మనకి భగవద్గీత మెడిటేషన్ జరుగుతుంది. అంటే చాలా మంది ఆదివారం సెలవు ఇవ్వండి అని కొంతమంది, ఎక్కువ మంది ఆదివారం కూడా సెలవు వద్దు అని కొంతమంది. కానీ నాకేమవుతుంది, ఒక్కరోజు కూడా ఆపాలని లేదు, కానీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా చూద్దాం అనుకుంటే ఎక్కువ మంది పెట్టండి అంటున్నారు. సో పెడుతున్నాం. ఎందుకు? ఆ క్లాస్ చెప్పడం వలన నాకు ఆనందము, సంతోషం. ఒకవేళ నాకు చెప్తుండడం వలన భారము, కష్టం అనిపించింది అనుకోండి, మీరు చెప్పమంటే నేను చెప్పను, నాకు ఆదివారం సెలవు కావాలి అంటున్నా లేదా? ఇప్పుడు మేము 2.5 నెలలు అయింది క్లాస్ స్టార్ట్ చేసి, ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వలే. కంటిన్యూస్ ప్రతిరోజు. ఇవాళ పౌర్ణమి కాదు, దీపావళి కాదు, అసలు విజయదశమి కాదు, అన్ని రోజులు కూడా క్లాసులు ఉంటానే లేదండి. అంటే అర్థం ఏంటి? మా క్లాస్ అనేది నాకు ఆనందం. అది 2 గంటలు చెప్పాలా, ఎన్ని గంటలు నేను చెప్తా, కానీ వాళ్ళకంత ఓపిక ఉండదు కదా, గంట చెప్తాను. ఎందుకు? మీరు ఎప్పుడైతే దాంట్లో ఆనందం మీరు చూస్తారో మీకు వర్క్ అనేది తేలికైపోద్ది. అది ఒక శ్రీకృష్ణుడిలాగా లీలైపోతుంది. అందువల్ల ఆఫీస్గానే వచ్చా కొంతమందిలో మనం చూస్తే, ఆఫీస్కి వస్తే చాలా ఎంతూజియాస్టిక్గా, ఎనర్జెటిక్గా ఉంటారు. కొంతమంది ఇలా ఏలబడిపోదు. ఎందుకు? వాడికి ఆఫీస్ అంటే భయం, వాడికి జాబ్ మీద ప్రేమ లేదు, ఇష్టం లేదు. ఎందుకు? డబ్బుల కోసం మాత్రమే వస్తున్నాడు ఆఫీస్కి. రాకపోతే ఇల్లు గడవదు, ఇల్లు గడవకపోతే భార్య పొమ్మని బయట నెట్టి తలుపులేస్తారు. సో భయం, సో వెళ్ళాలి, సో జాబ్కి వెళ్ళాలి, కానీ జాబ్ మీద ఇష్టం లేదు. ఇష్టం లేదని మానేద్దామంటే వేరే పని రాదు. ఇలాగ ఎంతో మంది సతమైపోతున్న వాళ్ళ జీవితాలు ఎన్నో మీరు చూడొచ్చు. ఇష్టం లేకుండా మీరు పని చేస్తే, అప్పుడు భగవద్గీత ఏం చెప్పింది? మీకు ఇష్టం లేని పని వస్తే ఇష్టపడే విధంగా మీరు అలవాటు చేసుకోండి అంటుంది. ఇష్టం లేని పని మీకు వచ్చింది, కానీ ఇష్టపడి చేసేటట్లు అభ్యాసం చెయ్యాలంట. లేకపోతే నరకం అనిపిస్తారు జీవితాంతం. చాలా మంది ఇప్పుడు బీటెక్లు అని చేస్తున్నారు, ఇంజనీరింగ్ జాబులు రావట్లేదు. ఏవేవో గవర్నమెంట్ నోటిఫికేషన్ చదివి, కాంపిటెన్స్ చదివి వెళ్తున్నారు. అందులోకి వెళ్ళిన తర్వాత ఏ పని రాదు. గవర్నమెంట్ వస్తే చాలా, ఎందుకంటే పని చేయక్కర్లేదు. కానీ ఇంకేది ప్రైవేట్ జాబ్లు వచ్చాయి అనుకోండి, ఆ పని చేయలేడు, ఈ పని చేయలేడు, రెండింటికి చెడ్డ రేవడైపోతాడు. అందువలన చాలా గందరగోళం అయిపోయింది. ఎందుకు? నీకు ఏం చేయాలో క్లారిటీ లేదు, దాని మీద ప్రేమించి నువ్వు చేయట్లేదు. అంత డబ్బుల మీద అందరు దృష్టి పడింది. అందువలన ఎక్కడ డబ్బులు వస్తానే అక్కడ చేరుతున్నారు తప్ప, ఇది నాకు ఇష్టమైన వర్క్, దీన్ని నేను చేస్తే నాకు నా జీవితంలో పైకి వస్తాను అని ఎవరు ఆలోచించట్లేదు. అందువలనే స్ట్రెస్, స్ట్రెస్, టెన్షన్, టెన్షన్, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు రాదు? నీకు పని అంటే భయము. ఒక రోజుతో తెరిపోయిందా? 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఇష్టం లేని పని చేయడం అంటే ఎంత శిక్ష అండి అది. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే బెటరు, కానీ ఇష్టం లేని జాబు 30 సంవత్సరాలు చేస్తే ఎంత నరకం అండి. ఆయనకి తెలుస్తుంది బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఏంటి నరకమా అని. చెప్పరు బయటికి, చెప్పలేరు. అదిగో ఆయన అన్నట్టు చెప్పలేరు కూడా. ఏం చేస్తారు? చెప్తే ఏం చేస్తారు? అయితే ఆవిడ అంటారు, అమ్మగారు, సర్లే ఈ జాబ్ చేయగానే అక్కడ లారీ లోడ్ అవుతుంది, సిమెంట్ బస్తాలు మొయ్య అంటారు. ఏం మోస్తాడు ఆయన? మొయ్యడానికి చేత కాదు, ఒక బస్తా కింద పడతాడు. అంతే కదండి. ఆ బాధ కంటే అలాగా అణిచిపెట్టుకొని జీవించేస్తారు. అందువలన మన అందరం కూడా మనం ఎందుకు ఇలా తయారయ్యామంటే, మనకున్నటువంటి స్వభావం ఏమిటి, మన ఇష్టాలేంటి, నాకున్నటువంటి స్కిల్స్ ఏంటి, స్కిల్కి ఏం జాబ్ కావాలి, ఎవరికి క్లారిటీ లేదు. అది చాలా మంది వచ్చి మాకు అడుగుతారు, మాకేం తెలుసు, మాకు తెలియకే కదా సన్యాసం అయ్యాం, మాకు వచ్చి అడుగుతారు, స్వామీజీ తీసుకుని బాగుంటుందా? చాలా మంది వచ్చి అడుగుతుంటారు, స్వామీజీ ఎంపీసీ బాగా, బైపీసీ బాగా. నేను అనుకుంటా ఏది బాగోదు, ఎందుకంటే మాకు ఏది బాగోలేదు, అందుకే సన్యాసం అయ్యాం. మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం? అంటే వాళ్ళ క్లారిటీ అనేది ఎంత మిస్ అయ్యారు చూడండి సొసైటీలో. చాలా మంది అప్పుడప్పుడు వచ్చి పెళ్ళిళ్ళ గురించి కూడా అడుగుతారు. పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి, జాబుల గురించి మాకు అడిగితే మేము ఏం చెప్తాము? వాటన్నీ సెట్ కాకగా మేము వచ్చాము ఇక్కడికి. మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం? అంతే కదా. ఇప్పుడు పెళ్లి గురించి నాకు అడిగితే నేను బ్రహ్మచారిని, సన్యాసమైన నాకు ఏం తెలుస్తుంది?
ఇంజనీరింగ్ డాక్టర్ల గురించి అడిగారు అనుకోండి, వాటితో మాకేం సంబంధం అంటే మా దగ్గరికి వచ్చి ఏమి అడగాలో కూడా వాళ్ళకి తెలియదని అర్థం. అంత క్లారిటీ లేకుండా ఉన్నారని అర్థం. అవునా? కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే ఆత్మ యొక్క స్వభావం రెండు ఉన్నాయి లక్షణాలు. ఏంటి? సత్తు, చిత్తు. అయితే ఈ బుద్ధి అంతఃకరణం ఉంది కదా, అంతఃకరణం అనేది ఒక వృత్తి అంటారు. అంటే ఏంటి? ఒక ఆలోచన వృత్తి, ఒక కామ వృత్తి, ఒక క్రోధ వృత్తి, ఒక రాగ వృత్తి. ఈ సంకల్పం జరుగుతూ అంతఃకరణంలో. అవి జడ వృత్తిలే. జడ వృత్తులు అంటే ఏంటంటే, ఇప్పుడు నీరు ఉంది, నీరు ఏమైనా మనం డిస్టర్బెన్స్ చేస్తే కెరటంలు వస్తాయి. కెరటంలు వస్తే మాత్రము నీరు కాకుండా వేరే కెరటంలు ఏమైనా ఎక్కడ ఉన్నాయా? ఆ నీరే కెరటంగా వస్తుంది. అంతఃకరణములో కూడా ఆ డిస్టర్బెన్స్ ఏదైతే కలిగిందో ఆ చైతన్యంతోనే ఆ యొక్క వృత్తులు వస్తాయి. అందువలన బుద్ధిలో ఉన్న అంతఃకరణలో ఉన్న వృత్తి, ఆత్మ యొక్క సచ్చిత్ అంశ, ఈ రెండు కలిసి ఆత్మ యొక్క సచ్చిత్ అంటే ఉనికి స్ఫురణము, ఉనికి స్ఫురణం, ఈ రెండు గుర్తుంచుకోండి. ఆత్మ యొక్క గుణం ఏంటి? ఉనికి స్ఫురణం. ఉనికి అంటే ఏంటి? ఉన్నాను. స్ఫురణం అంటే ఏంటి? నేను అని ఉన్నదా? ఈ రెండు ఆత్మవి. మరి ఈ బుద్ధిలో ఒక వృత్తి ఇలా పుడుతుంది, ఆ వృత్తి కూడా వెలిగిస్తుంది. ఏంటి? ఆత్మ చిత్తు, సత్తు, చిత్తు. ఆ సచ్చిత్ అనేది ఈ వృత్తికి ఉనికిస్తుంది, స్ఫురణం అందిస్తుంది. అందువలన ఎప్పుడైతే సపోజ్ ఇక్కడ ఇది కుండ, ఇది కుండ కదా, నా యొక్క ఇది కుండలో చూసిన వెంటనే నా అంతఃకరణలో వృత్తి బయలుదేరింది. దాన్ని కూడా ప్రకాశింపు చేస్తుంది ఏంటి? నా ఆత్మ యొక్క ప్రతిబింబము, సత్తు చిత్తు. అందువల్ల వృత్తి వచ్చి ఇది కుండ అనేది ఫస్ట్ తెలుస్తుంది. ఆ వృత్తి వెళ్ళి నాకు కుండ తెలుస్తుంది అంటున్న తర్వాత నాకు కుండ తెలుస్తుంది. నేను కుండని తెలుసుకున్నాను అన్నాను అనుకోండి, ఐ నో ది పార్ట్ అన్న అనుకోండి, అహం జానామి, అహం ఘటం జానామి అన్నామనుకోండి, అప్పుడు అహం అనేది సచ్చిత్తు, ఘటం అనేది బుద్ధి యొక్క వృత్తి. అంటే ఏమైంది? ఫస్ట్ ఈ వృత్తి వెళ్ళి ఆ ఘటం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం అనేది తొలగించింది. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడేంటి? ఘటం అనేది అంటే ఒకటి సపోజ్ ఒక గదిలో పెట్టాం కుండ, తలుపు వేసామనుకోండి, తలుపు తీసామనుకోండి, కుండ కనిపిస్తుంది. కుండను నేను తెలుసుకున్నాను అన్నాను అనుకోండి, ఇది కుండ, నేను తెలుసుకున్నాను. అప్పుడు ఏం జరిగింది? రెండు ఫంక్షన్స్ ఇక్కడ జరిగాయి. ఏంటి? ఆత్మ యొక్క సచ్చిత్ అంశ, బుద్ధి యొక్క ఘట వృత్తి. బుద్ధిలో ఉందనమాట ఈ పేరు. దీని పేరు ఎక్కడ ఉంది? మీరు ఎలా చెప్తున్నారు? కుండ అన్నారు కదా. ఈ కుండ అనే వృత్తి మీ బుద్ధిలో ఉంది కాబట్టి కుండ అంటున్నారు. ఈ వృత్తి వెళ్ళి ఈ కుండని, ఆ వృత్తి ద్వారా చైతన్యం కూడా ప్రయాణించి కుండ యొక్క అజ్ఞాన ఆవరణ తొలగించి అహం ఘటం జానామి, నేను కుండని తెలుసుకున్నాను. చూసారా? అంటే నేను కుండను తెలుసుకున్నాను అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మిక్సింగ్. ఒకటి ఆత్మ యొక్క సచ్చిత్ అంశ, ఒక అంశ బుద్ధిలో కలిగినటువంటి ఘట వృత్తి ఒకటి. ఘటం ఇది కుండ అనే వృత్తి. కుండ అనే థాట్, ఇట్స్ ఎ పార్ట్ థాట్. పార్ట్ థాట్ ఈజ్ ఇల్యూమిన్డ్ బై the self consciousness or self awareness is illumined what? Thought of ghata. The part thought is illumined by the self consciousness is called sat chit. Sat ante existence, chit ante consciousness. The existence and consciousness of self, okay, combined with the thought of part, then I can say I know the part. I know this part means the existence and the consciousness of myself, Atma, and this is the part means ఇది ఘటము యొక్క వృత్తి. ఘట వృత్తి ఇల్యూమిండ్ అంటే ఈ ఘటం అనే వృత్తిని
ఆత్మ సత్తు చిత్తు అనేది ప్రకాశింప చేయడం వలన నా ఘటం తెలుస్తున్నది. చూసారా, ఇక్కడ నేను తెలుసుకుంటున్నాను అనేది మధ్య పుట్టాడు ఒకడు. ఎవడు? ఈ రెండు కలవడం వలన. వాస్తవానికి కేవలం ఆత్మ తెలుసుకునేది కాదు, ఆత్మ లేకుండా కేవలం బుద్ధి తెలుసుకునేది కాదు. కానీ ఆత్మ సమక్షంలో ఉన్న బుద్ధి దీన్ని తెలుసుకుంటుంది అనమాట. అది విచిత్రమైన సంసారం ఎక్కడ వచ్చింది? అక్కడ వచ్చింది సంసారం. ఆత్మగా మీరు ఎప్పుడు సంసారంలో కాదు. ఇప్పుడు ఆత్మ లేకుండా పూర్తి బుద్ధి అక్కడ సంసారమా? అసలే కాదు, జడం. అది అది పంచభూతాల నుంచి వచ్చిన శరీరము, పంచభూతాల యొక్క రజోగుణము సత్వగుణము చెప్పాను ఒకసారి ముందు క్లాసులో. కాబట్టి ఇక్కడ అసలు సంసారం ఎవరు? రెండు సమక్షంలో కలిసినాయి కదా. అంటే ఆత్మ సమక్షంలో ఈ బుద్ధి వృత్తి ఏదైతే పుట్టిందో దాన్ని ప్రకాశింప చేయడం వెంటనే నేను అని ఒకడు వచ్చాడు. దాన్ని అహంకారము అంటారు. అహంకారం అంటే ఏంటి? వ్యక్తిగత నేను. అంటే వ్యాపించి ఉన్న నేను కాస్త వ్యక్తిగత నేనుగా మారితే అది జీవాత్మ. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? వ్యక్తిగత ఆత్మ నుండి వ్యాపించి ఉన్న ఆత్మకు మనం ప్రయాణించడమే మోక్షం. కుండలో బంధించబడి ఉన్నట్లుగా అనిపిస్తున్న ఆకాశము ఈ బయట ఉన్న వ్యాపించి ఉన్న ఆకాశంలో కలవడమే కుండాకాశం యొక్క మోక్షము. చేతికి వేసుకున్నటువంటి బ్రేస్లెట్ కేవలము చేతికే పరిమితమై ఉన్నాననే భావన విడిచిపెట్టి నేను బంగారము అని బ్రేస్లెట్ తెలుసుకుందనుకోండి, బ్రేస్లెట్ మోక్షం ఏంటి? నేను బంగారం అని తెలుసుకోవడమే బ్రేస్లెట్ మోక్షం. లేకపోతే మీరు చైన్ వేసుకున్నారు అనుకో మెడలో, నేను రాణి గారి చైన్ అనుకుంది అనుకో, కేవలము రాణి యొక్క చైన్ గానే ఉండిపోద్ది. అది అదే చైను నేను ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరి దగ్గర ఉన్నటువంటి ఆభరణమైనా నేను బంగారము అనుకుంది అనుకోండి, ప్రపంచంలో ఏ ఆభరణమైనా అది నా స్వరూపం అంటది ఆ బంగారం. అంటే చైన్ కూడాను మోక్షం పొందాలంటే ఏం చేయాలి? నేను చేయను అంటే సంసారం. నేను చైన్ కాదు, నేను బంగారం అనుకుంది అనుకోండి, అసలు ప్రపంచంలో అమెరికాలోనో ఆస్ట్రేలియా ఎవరి దగ్గర మేడలో ఏమున్నా అది నేనే అంటది బంగారం. ఎందుకంటే బంగారం అనుకుంటుంది, అది చైన్ కాదు. మీలో ఉన్నటువంటి చిదానంద రూప చైతన్యం అని మీరు గుర్తిస్తే మీ అందరిలో ఉన్నది నేనే అనే భావన నాకు కలిగిపోయింది ఆల్రెడీ. దాన్ని విడిచిపెట్టి బంగారం మరిచిపోయి నేను చేయను అన్నారు అనుకోండి, కేవలం ఆవిడ మేడలో నుంచి చైనే అవుతుంది ఆవిడ. ఎందుకంటే నా దగ్గర బ్రేస్లెట్ ఉందిగా, బ్రేస్లెట్ చైన్ కాదుగా. కానీ బంగారం అనుకుంటే ఈ బ్రేస్లెట్ కూడా నేను, అదే స్వామి మీ యొక్క చేతిలో ఉన్న బ్రేస్లెట్ కూడా నేనే అంటది ఆవిడ. ఎందుకు? బంగారం ఆవిడ స్వరూపం. అందుకే ఒక కెరటము, నేను కెరటము అంటే సంసారము. నేను కెరటం ఏంటి? నేను పుట్టాను చనిపోతానా? కాదు, నేను నీరునే అనుకున్నదానికి ఏమైంది? మోక్షం. అంటే సముద్రం అనే ఈశ్వరుడు, కెరటం అనే జీవుడు అనుకుందాం. ఈ కెరటం అనే జీవాత్మ మోక్షం ఎప్పుడు వస్తుంది? నేను కెరటము కాదు, నేను నీరు. చూసారా? అప్పుడు నీరు అయింది అనుకోండి, అన్ని కెరటాలు నేనే, యావత్ సముద్రమే నేను అంటది. అది ఎందుకు? అరే నువ్వు కెరటం కదా, ఎవరు చెప్పారు? నేను కెరటం అంటే నేను నీరు అంటది. అప్పుడు నేను నీరు అయినప్పుడు యావత్ సముద్రం అంతా నీరే కాదా? నీరు కంటే వేరే ఏమైనా సముద్రం ఉందమ్మా? నీరు కంటే సముద్రం వేరే ఉందా? కాబట్టి సముద్రం యొక్క స్వరూపం నీరు, నేను అన్నారనుకోండి, కెరటం కాస్త సముద్రంతో సమానం అయిపోద్ది. ఇప్పుడు నీరు రూపంగా మీరిప్పుడు నేను ఆత్మ స్వరూపంగా మీరు తెలుసుకోరనుకోండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆత్మ నేనే అంటారు మీరు. అప్పుడు ఎవరు ఎంత ఏది ఒక పెద్ద వింబుల్డన్ టెన్నిస్ లో ఒక మెడల్ వచ్చింది అనుకో, అది కూడా నాదే అని అనుకున్నారు అనుకోండి, మీకు ఆనందం హద్దులు ఉండవు. అప్పుడు ఎవరి మీద అసూయ ఉండదు మీకు. అంత నా విభూతే, అందరిలో నేనే ఉన్నా, అందరి జ్ఞానానికి వెనక నేనే ఉన్నా ఆత్మగా. దానినే ఋషులు యోగులు కౌపీనవంత కలుభాగ్యం, రమణ మహర్షి కేవలం ఒక కౌపీనం కట్టుకొని ఆ తిరువన్నమలైలో ఉండేవారు. ప్రపంచమంతా ఆయన గురించి చెప్పుకుని ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆయనకి ఏమైనా ఉన్నాయండి సంపాదన? ఎందుకంటే ఆయన ఒకటే అనుకున్నారు, ఈ ప్రపంచంలో ఎవడు ఏది సంపాదించినా అది నాదే. లేదు ఎవరు ఏది కొనుక్కున్నారట, అది నేనే.
వాళ్ళకేమో తెలిసిందట, అది నాదే. ఇదేంటి అంతా ఎందుకు? ప్రపంచంలో ఎవరు ఏ ఆలోచన, ఏ ఆవిష్కరణ, ఏ జ్ఞానమైనా బుద్ధి ద్వారా తెలియాలి. ఆ బుద్ధి కూడా చైతన్యం అందించింది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? నేను. అంటే ఎవరికి? ఐన్స్టీన్ యొక్క జ్ఞానం ఈజ్ MC² ఎవరిది? అది నాదే. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అన్నాడట, MC² ఎవరిది? అది నాదే అన్నాడట. అదేంటి ఐన్స్టీన్ కదంటే, ఆయన బుద్ధి వెనక ఉన్నది నేనే అన్నాడు. అమ్మ బాబోయ్, అంటే ఐన్స్టీన్ వెనక బుద్ధి వెనక ఉన్నది కూడా ఎవరు? నేనే. ఇప్పుడు చెప్పండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, టెల్ మీ. అంటే ఏంటంటే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడాను అది ప్రకటన అవ్వడానికి కావలసినటువంటి ఇంటెలిజెన్స్, అవేర్నెస్, ఆ ప్యూర్ కాన్షియస్నెస్, ఇంపర్సనల్ అవేర్నెస్, శుద్ధ చైతన్య ఆత్మ, అది నువ్వై ఉన్నావు. అందువలన నాకు చైనీస్ భాష రాదు, భాష రాదు అనేది ఎవరు తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. నాకు తెలుగు బ్రహ్మాండంగా వచ్చు, తెలుగు భాష వచ్చునని ఎవరు తెలుస్తుంది? అంటే వచ్చుననేది కూడాను నాకు తెలుస్తుంది, రాదు అనేది ఎవరు తెలుస్తుంది? పక్కన తెలుగు మీక. అంటే వచ్చుననేది, రాదు అనేది, ఈ రెండు వృత్తులు బుద్ధిలో కలుగుతున్నాయి. ఆ రెండిటికి ప్రకాశిస్తున్నది ఎవరు? ప్రకాశింప చేస్తేది ఆత్మ, అది నేను. కాబట్టి ఈ సృష్టిలో తెలిసిన తెలియపోయిన రెండిటికి కూడాను తెలుసుకుంటున్నది మీరు, ఆత్మ. అయితే ఇక్కడేమంటున్నారు? ఈ రెండిటి వలన మొత్తము ఈ జ్ఞానం కలుగుతుంది కదా. అయితే ఈ రెండు కలిసిపోతున్నాయి. ఏంటి? ఆత్మ యొక్క సత్తు, చిత్తు, బుద్ధి యొక్క వృత్తి కలవడం వలన అహంకారం, వ్యక్తి అనేది కర్త తెలుసుకునేవాడు ఇచ్చాడు పైకి. సంయోజ్య, ఈ రెండు కలిసిపోవడం వలన వాటి మధ్య వివేకం తెలియనటువంటి అవివేకి, అజ్ఞానం అంటే అంటే సంయోజ్య అవివేకేన, అజ్ఞానం ద్వారా జానామి ఇతి ప్రవర్తతే, నేనే తెలుసుకుంటున్నాను అని భ్రమిస్తారు లేదా? నేనే చేస్తున్నాను, నేనే తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అంటారా? ఇది అవివేకం, అజ్ఞానము అంటున్నారు అన్నమాట. అర్థమైందండి? వాస్తవంగా కర్త అనేవాడు ఎవడున్నాడా? ఏం లేదు. ఇప్పుడు ఇంతకీ బల్బు వచ్చి నేనే ఇంట్లో ప్రకాశిస్తున్నా అన్నది అనుకోండి, మనం ఏమనాలి? షటప్, అక్కడ వెనక కరెంట్ లేకపోతే నువ్వు ఎక్కడ వెళ్ళగలవు అనాలా వద్దు మనం బల్బుకి? అంటే బల్బు ఒక్కటి ప్రకాశించలేదు, అవునా కాదా? బల్బు ప్రకాశించాలంటే స్విచ్ చేయాలి, వైర్ కనెక్షన్ చేయాలి, వెనక పవర్ ఉంటేనే బల్బు, లేకపోతే ఇక్కడ బల్బు పెట్టండి తెచ్చి తీసుకొచ్చి వెలుగుతుందా? అందువలన బల్బు తెలుసుకోవాలి, నేను ఒక్కదాన్నే ప్రకాశించట్లేదు, నా వెనక విద్యుత్ శక్తి ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరు ఏం చేసినా, చూస్తున్నా, వింటున్నా, ఏం చేసినా నేను చేసేస్తున్నా అనకూడదు మీరు ఎక్కడి నుంచి, ఈ రోజు నుంచి మీరు అనడానికి మీకు రైట్ లేదు. అనుకున్నటువంటి ఆత్మ నడిపిస్తుంది. చూసారా? ఈ విధంగా తెలుసుకుంటే అంత శివుని ఆజ్ఞ లేనిది. అప్పుడు అంటారా డైలాగ్, లేదా ఊరికే మనం వేస్తాం, శివుని ఆజ్ఞ లేని సేమైనా కుట్టదు. ఏంటి కుట్టదు అంటే శివుడు సేవలాగా వస్తాడా? ఏంటి అర్థం? ఇప్పుడు అర్థమైందండి, ఎక్కడ శివ ఎక్కడ శివం అనేది తెలుస్తుందా? ఈ రహస్యం తెలుసుకుంటే అన్ని మీకు స్పష్టంగా ఉంటాయి. ఎవరు ఏం చెప్తున్నా తెలుసుకోకుండా మనం కూడా గోడల మీద రాసుకుంటాం, ఆహా అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇవి రాసుకుంటే ఏమి లాభం లేదు. చిన్నప్పటి నుంచి గోడల మీద రాసుకుంటున్నాము, ఆ గోడల మీద అవి అలాగే ఉన్నాయి, మన అజ్ఞానం ఇలాగే ఉన్నది, ఏ మార్పు లేదు మనకి. ఎందుకంటే ఎవరు డిఈ వచ్చాడు రాయమన్నాడట, అంతే. ఆ టీచర్లకి తెలియదు పాపం అది ఏంటనేది. అసతో మా సద్గమ, అసతో మా అని తెలియదు వాళ్ళకి, అసతో మా అనేస్తారు వాళ్ళు చదువుకునేటప్పుడు. అంటే రాసిన రాతలకి వాళ్ళకి ఏమి తెలియదు. అందుకే మీరేం అనుకోపోతే ఈవెన్ ట్యూషన్ చెప్పే టీచర్ల నుండి ఐఐటి ప్రొఫెసర్ల వరకు, పిహెచ్డి ప్రొఫెసర్ల వరకు ఎవరికి కూడా ఏమీ తెలియదు. అంటే కేవలం అకాడమిక్గా ఆ సబ్జెక్టులు చదివించుకొని బట్టి కొట్టి ఎగ్జామ్ రాసుకొని పేపర్ సబ్మిట్ చేసేసి ఆడిది వీడి దాడు కాపీ కొట్టేసి ఈ స్టూడెంట్లు కష్టపడినదల్లా ఆ ప్రొఫెసర్ కాపీ కొట్టేయడము, ఏదో ఒకటి ఎంత కాపీ జరిగిపోయి
ఉద్యోగాలు సంపాదించుకుని అలా గడిపేస్తున్నారు తప్ప ఎవరికి క్లారిటీ లేదు. అందుకే సుప్రీంకోర్టు హైకోర్టులో పనిచేసిన జడ్జిలకు కానీ, సెక్రటేరియట్లో పిఎంఓ ఆఫీసులో ప్రిన్సిపల్ సెక్రటరీలు అయినా, ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెసర్స్ డాక్టరేట్స్ ఎవరు కూడా అసలైన తత్వం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా చదువుకొని జీవించేస్తున్నారు. ఇప్పుడు తర్వాత మన టైం అయిపోయింది కదా, ఎంత అన్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం మనము స్టార్ట్ చేసి వచ్చే వారం దాన్ని పూర్తి వివరణ ఇద్దాం. ఆత్మనో విక్రియా నాస్తి, ఆత్మనో విక్రియా నాస్తి, బుద్ధిర్బోధో న జాత్వితి, బుద్ధిర్బోధో న జాత్వితి, జీవ సర్వమలం జ్ఞాత్వా, జీవ సర్వమలం జ్ఞాత్వా, జ్ఞాతా ద్రష్టేతి ముష్యతి, జ్ఞాతా ద్రష్టేతి ముష్యతి, ఆత్మనో విక్రియా నాస్తి, బుద్ధిర్బోధో న జాత్వితి, జీవ సర్వమలం జ్ఞాత్వా, జ్ఞాతా ద్రష్టేతి ముష్యతి. ఇప్పుడు వచ్చే వారం ఇది పూర్తి చేద్దాం. అంటే ఆత్మన, ఆత్మకి స్వయంగా ఎటువంటి కర్మ క్రియ చేసే అవకాశమే లేదు. అదేవిధంగా బుద్ధి, బుద్ధి ఒక్కదాని తనంతట తానికి తెలుసుకునే స్వభావం బుద్ధికి లేదు. అంటే ఆత్మకి ఎటువంటి క్రియ లేదు, బుద్ధికి ఎటువంటి తెలుసుకునేటువంటి కెపాసిటీ లేదు. ఈ రెండు మిక్సింగ్ వలన సర్వం సంసారం జరిగిపోతుంది సినిమా. ఆ సినిమా ఏంటనేది వచ్చే వారం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.